పొట్టిదానా నీ కాలు కొట్టి అమ్ము 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 చూడరా నేను చెప్పేది అమ్ము అమ్ము కాలు నువ్వు ఎంత కొట్టినా నేను కంట్రోల్ చేసుకోలేవు ఆడపిల్లనా నువ్వు చేసుకెళ్ళి మాట్లాడతావు చేసావంటే చంపేస్తాను. అసలు ఎప్పుడైనా నన్ను అమ్మాయిలా చూసావరా నువ్వు? వెళ్ళ రే 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 డబ్బులదా? రే అక్కడే ఉండు, బండి తీసుకొస్తా. రే రవి, గాడ్రీ తమ్ముడు. స్మెల్ పడదు కదరా, ఎందుకు వచ్చా? అర్జెంట్ మ్యాటర్ ఒకటి నేను మాట్లాడాలి. డాక్టర్ దగ్గర ఏమన్నారు? అదేదో టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటి? 1,00,000 రూపాయలు అవుద్దన్నారే. రే డబ్బులు అడిగావు కదా, దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. అబ్బా ఉప్పగా ఉందిరా. ఉప్పే? అబ్బా నువ్వు కొరికినప్పుడు లేదా? నీ టెంప్ట్ వ్యాధికి ఒక మందు ఉంది, చెప్పనా? ఏముందు? అర్థమయ్యేలా చెప్పి సావు. ఇప్పుడు ఏదేదో చూసి ఇదైపోతున్నావు. అదే అయిందనుకో, ఇంకేది ఉండదు, అంతా సెట్ అయిపోతుంది. ఇంకేది చూసి అలాంటివి ఏమీ ఉండదు. చేసుకుందావా? ఏమంటా? అరే అర్థం కాలేదని చెప్పావనుకో, పచ్చిగా చెప్తానే చచ్చూరుకుంటా. అమ్మో, ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? సీరియస్గా చెప్పి. నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు, లేక అంటే అమ్మాయి అయితే పర్లేదే, ఏమో హ్యాపీగా వచ్చేవాడిని. సర్లే, నన్ను నేను కాసేపు గేమ్ అనుకుంటాను. ఓకే కదా? అలాగే సార్. ఎవరేం చెప్పినా నాకు నీ మీద అనుమానం రాలేదు. నన్ను ప్రేమిస్తున్నావట? అయితే నిజం చెప్పు. నాకు తెలియకుండా
నా ప్రమేయం లేకుండా నా కడుపు ఎలా చేశావు చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. ఎప్పుడు చేశావు? చెప్తానండి. మీరు ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు మిమ్మల్ని చూద్దామని ఇంటికి గోడ దూకొచ్చాను. అప్పుడు మీ డ్రెస్ కొంచెం అలా పైకి అప్పుడు అది కనపడింది. టెంప్ట్ అయిపోయింది. నా టెంప్ట్ అయిపోయింది కూడా అంటారండి. తర్వాత తక్కువలేక మీకు మంది ఇచ్చి మీ పైకి ఎక్కి ఆ బట్టలు అలా బలవంతంగా చేశాను. సారీ. ఎందుకు చేశావు? నేను రక్తం నుంచి ప్రాణం కాపాడాను. ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇదేనా ప్రేమించడం అంటే? అంతే కదా సార్. గొప్పోడి రవి, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసైనా మంచోడు అనిపించుకుంటారు. కానీ నువ్వు చెయ్యి తప్పు నీ మీద వేసుకుని ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి గొప్పోడి రవి. ఐ లవ్ యూ. సార్, సినిమా క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారేంటి సార్? అంటే అంతా అయిపోయినట్టేనా సార్? అలా కాదు, భావన బతికుండడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కాకపోతే రేపైనా నీ ప్రేమ అర్థం చేసుకుంటే ఎదురుకొస్తుంది. నిజమేనా సార్? మీ ఆకారానికి మీ మనసుకి సంబంధమే లేదు సార్. నేను అనుకున్నది సాధించాను. నా మీద నేను కలవబోతున్నాను. ఎలా? భావన శరీరంలోకి నేను ప్రేమిస్తున్న మీరా ఆత్మను రప్పించి మీరా నేను శారీరకంగా కలవబోతున్నా. అది చాలా తప్పు సుందర్. ఇంకో అమ్మాయి శరీరంతో ఆడుకోవద్దు. నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రమే నీది. ఇంకో శరీరం నీది కాదు. నీది కానిది ఏదైనా నీకు అందదు. అందం దానికోసం. అంతం వైపుకి వెళ్ళకు. గురుజీ, 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 ఆత్మని శరీరంలో కనిపించే విద్యని మీరే నేర్పించారు. అందుకే పూర్తిగా నేర్పించలేదు. ఎందుకు? అందం దానికోసం. అంతం వైపుకి వెళ్ళకు. లేదు లేదు, మీకు తెలుసా? గురుజీ, దయచేసి నాకు నేర్పించండి. సుందర్, మీరంతా ఒక్కసారి వదులు, వదులు. అది నేను ఎవరి మీద వాడను. గురుజీ, నువ్వు నేర్చుకునే దయచేసి నాకు నేర్పించండి. చేస్తున్నావు గురుజీ, అందుకే. గురుజీ, గురుజీ, సుందర్, నీకు పూర్తిగా నేర్పడం జరగదు. గురుజీ. ఎందుకో తెలుసా సుందర్, నీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే విద్యను మాత్రమే నేర్పాను. కానీ నాకు బ్రతికున్న వాళ్ళ ఆత్మలతో కూడా మాట్లాడడం తెలుసు. నీ ఆత్మతో మాట్లాడడం కూడా తెలుసు. నీకు చాలా ఇష్టమైంది ఏది? స్వార్థం. ఎందుకు? స్వార్థం చాలా స్వచ్ఛమైంది గురుజీ. స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? చేస్తా. నన్ను కూడా చెప్తావా? గురూజీ, there is no death, only change of words. మీరు చెప్పిందే. మీరా, నేను, నువ్వు ముగ్గురం ఒకటే. రవినే ఈ పని చేశాడని నమ్మేసింది.
వాడి మీద కోపం, నా మీద చాలి ఒకేసారి వచ్చింది. నేనే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పేసుకుంటుంది. అప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు కదా మీరా? మీరా ఒకసారి చేసుకుందామా? బాగుంటుంది. మీరా 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 నేను సుందర్, నీ సుందర్. మీరా మగాళ్ళంతా మగాళ్ళే, మనుషులు కారు. ఆడదాని దగ్గర నీకు శరీరం తప్ప ఇంకేది ముఖ్యం కాదు. కానీ నేను అలా అనుకోలేదు. ఆత్మను ప్రేమిస్తున్నావంటే గొప్పగా ఫీల్ అయ్యాను. మీరా ఆత్మ ఎప్పుడు నాలో రాలేదు. అవునా? నేనేం చేశాను? ఇది ద్రోహం. వదలు, వదలు. నేను నిన్ను తాకలేదు, నేను తాకాను. బావునా, నా మాట విను. బావునా, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. అయితే నీ అవసరాన్ని తీర్చుకోవడానికి రోడ్డు మీద చాలా మంది బజార్ మనుషులు ఉంటారు. వాళ్ళని తెచ్చుకో. వదలు. ఇది ప్రేమ కాదు, పిచ్చి, సెక్స్ పిచ్చి. ప్రేమను సెక్స్ ను ఒకేలా చూడకు. సెక్స్ లోను ప్రేమ ఉంటుంది, సెక్సే లేని ప్రేమ కూడా ఉంటుంది. హలో, ఎవరు? ఎవడో తెలియదు. చిరలేదు పోమా. అయ్యో ముష్టోనే మర్చిపోయారు అప్పుడే. ఆ రోజు మేడ మీద పైకి వచ్చారు, బయట తీశారు. ఏం మాడుతాను, మీరు అప్పుడు లేరు. అది రోడ్ మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళంతా. మూకుడు మేడం మొహమాట పడిందా? మధ్యలో నేను నీటైతే షట్టర్ ఓపెన్ చేస్తుంది. చంపగా పని చేసుకుని ఎవరు కూడా రవి, ఈ రోజు నీకు జెండు అమ్మా, రెడ్ లైట్ ఏరియా తల్లులారా, మీరు కొవ్వెక్కి చేస్తున్నారు అనుకున్నానమ్మా. అమ్మో, మీ కాళ్ళకి నమస్కారం. అమ్మో, మన వల్ల కాదు, జంప్ అయిపోవాలి. ఈ అమృతాంజలు
ఆహా, ఆ అమ్ముతోనే బెటరు. అమ్మా వచ్చావా? టెంప్ట్ అయ్యాను కదా, వస్తావు. మేడం, నిద్రలో ఉండేవాడు కాబట్టి కలం నిజం తెలియక కమిట్ అయిపోయేవాడిని. మేడం, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మన ఇద్దరం ఒకటే ప్రొఫెషన్, మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ తిండి బాగుంటుంది, జాతర అయింది, ఇప్పుడు డేంజర్. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. నాతో మాట్లాడదు అయిపోయింది. పట్టు తగ్గినట్టు చెప్పురా.